హైదరాబాద్ చాదర్ఘాట్లోని కమల్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మూసీ నది సమీపంలోని అలంకరణ వస్తువుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగినట్టు సాయంత్రం 4:20 తమకు సమాచారం వచ్చిందన్నారు హైదరాబాద్ రేంజ్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న. వెంటనే 7 ఫైర్ ఇంజన్లను పంపామన్నారు. గంట పాటు శ్రమించి మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశామని చెప్పారు. మరింత సమాచారం కోసం ఫైర్ ఆఫీసర్ వెంకన్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చాదర్ఘాట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ రేంజ్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఉన్న వారితో మాట్లాడారు. సార్, అసలు ఎన్ని గంటలకు జరిగింది, ఎక్కడ ప్రమాదం జరిగింది, అసలు ఏమైంది? సార్, ఇది మనకు 4:20 మా కంట్రోల్ రూమ్ నుంచి ఇట్లా చాదర్ఘట్ ఏరియాలో మూసీ రివర్ పక్కనే ఉన్నటువంటి టెంపరీ షెడ్స్, డెకరేటివ్ మెటీరియల్స్ ఉన్నటువంటి ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా 7 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మలక్పేట, గౌలిగూడ, మ్యూజియం, గాంధీ, సికింద్రాబాద్, యాకత్పురం, మొగల్పురం మొత్తం 7 వెహికల్స్ వచ్చినాయండి. ఇక్కడికి వెహికల్స్ రీచ్ కావడానికి కొంచెం మాకు యాక్సెస్ సరిగా లేదు. సో పైనుంచి కొన్ని వెహికల్స్, కింద నుంచి కూడా మూసీ లోపల నుంచి కూడా కొన్ని వెహికల్స్ టర్న్అవుట్ చేసుకుని మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ షణ్ముఖరావు, సాలార్జంగ్ మ్యూజియం తన ఒక పక్క నేను ఒక పక్క ఉండి ఇమీడియట్ గా ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది. సో తొందరగా కంట్రోల్ చేయకపోయినట్టయితే ఇది ఎక్స్టెండ్ అయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుండే. లక్కీలీ ఈ ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ కాలేదు. సో టోటల్ ప్రాపర్టీ వచ్చేస్తే మొత్తం డెకరేటివ్ మెటీరియల్ ఉంది, తర్వాత ఓల్డ్ వెహికల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కాజా ఫైర్ కూడా ఏంటి అనేది తెలుస్తలేదు, ఇప్పటివరకు తెలియలేదా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేషన్ చేసుకుని తెలుసుకుని తర్వాత చెప్తాం. సో మొత్తంగా ఇది చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీ రివర్. ఇక్కడ డెకరేషన్ సంబంధించిన గోదామ్స్ ఉన్నాయి, తర్వాత చాలా వరకు కూడా షెడ్స్ ఉన్నాయి. మంటల్ని పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఇది ఏ విధంగా ప్రమాదం జరిగిందని మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు ఒక 3-4 షెడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ షెడ్స్ అన్ని కూడా అడ్డుకున్నాయి మంటలు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు, కానీ లోనికి రావడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు ఫైర్ ఇంజన్లు, ఎందుకంటే సరైన మార్గం కూడా లేదు. కానీ శ్రమించి పూర్తి స్థాయిలో కూడా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టాలు జరగలేదు. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏవైనా మాత్రం తెలియాల్సిన అవసరం కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్విఎస్ తో కిరణ్ టీవీ, హైదరాబాద్.